భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో వణికిపోయి కళ్లబేరానికి వచ్చిన పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. సింధు జలాలే పాక్కు ఎర్రగీత అని, దానిపై ఎటువంటి రాజీ లేదని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ పిచ్చి ప్రేలాపనలు పేలారు. పాక్లోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల, ప్రధాన అధ్యాపకులు, సీనియర్ అధ్యాపకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. నీరే పాకిస్తాన్ రెడ్ లైన్, 24 కోట్ల మంది దేశవాసుల ప్రాథమిక హక్కైన దానిపై ఎటువంటి రాజీని అనుమతించమని వ్యాఖ్యానించారు. కశ్మీర్పై ఎటువంటి ఒప్పందాలు సాధ్యం కావని, కశ్మీర్ను మేము ఎప్పటికీ మర్చిపోమని అన్నారు. నేను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానంటే అది మా తల్లిదండ్రులు, టీచర్ల వల్లేనని తెలిపారు. పాకిస్తాన్ గాథను ఖచ్చితంగా తర్వాత తరాలకు చేరవేయాలని, వారి వ్యక్తిత్వాలను మలచడం మీ బాధ్యత అని చెప్పారు. బలోచ్ వేర్పాటువాదం పూర్తిగా విదేశీయులదేనని, స్థానిక ప్రజలతో దానికి సంబంధం లేదని పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యానించారు. అయితే కొన్నాళ్ల క్రితం హసీం మునీర్ కశ్మీర్ జీవనాడి అంటూ చేసిన ప్రసంగమే పహల్గాం ఉగ్రదాడిని ప్రేరేపించిందనే విమర్శలు ఉన్నాయి. ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960ల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. నాటి నుంచి పాకిస్తానీ నేతలు భారత్పై తరచూ బెదిరింపులకు దిగుతున్నారు. సింధు జలాల ఒప్పందం జరిగినప్పటి నుంచి ఈ ఒప్పందం సస్పెండ్కు గురి కావడం ఇదే తొలిసారి. అనంతరం పాక్లోని ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో ఇరు దేశాల సైనిక ఘర్షణ చోటు చేసుకున్నాయి. దీంతో దాదాపు 8కి పైగా పాక్ సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబర్లో నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులుగా ఉంది. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. వీటి సామర్థ్యం 135 MAF గా ఉంది. ప్రస్తుతం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్లో నీటి సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో దాయాది దేశం భయపడుతోంది.